ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వీడియోని ఎవరు చూస్తున్నా కూడా స్టే సేఫ్, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబానికి అండగా ఉండండి, మీ చుట్టూ ఉండే వాళ్ళకి అండగా ఉండండి. ఇలాంటి విపత్తు ఏదైనా వచ్చినప్పుడు మనం ఒకరికొకరు నిలబడ్డాం. టెరెన్ జార్విల్ జాక్సన్ 50 సంవత్సరాల అమెరికన్ సిటిజన్, ఢాకాలో 5-స్టార్ హోటల్లో చనిపోయాడు. ఆయన ఎక్కడో అమెరికాలో పుట్టిన వ్యక్తి బాంగ్లాదేశ్లోని ఢాకాలో చనిపోతే అది భారతదేశంలో న్యూస్ ఎందుకు అయింది అని క్వశ్చన్ చేసి మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఆయన చనిపోయిన తేదీ ఆగస్ట్ 31st రోజు మన భారతదేశంలో ఏం నడుస్తుంది అని మనం కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచిస్తే SCO సమిట్, దాని గురించి మనం మల్టిపుల్ వీడియోస్ కూడా చేసాం. ఆ టైంలో మోదీ గారు చైనాకి వెళ్ళడం, షీ జిన్పింగ్ గారిని కలవడం, అక్కడికి పుతిన్ గారు రావడం, వీళ్ళ ముగ్గురు కామ్రాడ్రీ, బట్లర్ అదే షేబాజ్ షరీఫ్ అక్కడే ఉండడం, ఇవన్నీ మనం చాలా విస్తారంగా కవర్ చేసాం. ఇప్పుడు ఇది జరుగుతున్న టైంలోనే ఆయన అక్కడ చనిపోవడం వల్ల ఆయన ఒక CIA ఏజెంట్ అని, మోదీ గారి మీద హత్యాయత్నం చేయడానికి మీటింగ్లు నడుస్తున్నాయని బంగ్లాదేశ్ ప్లాట్ చేస్తుందని, ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ వెనకాల అమెరికా ఉందని, అమెరికా ఇతన్ని పంపించిందని, ఈయన CIA కాదు స్పెషల్ ఫోర్సెస్ అని, ఇన్ఫాక్ట్ ఈయన చనిపోయిన తర్వాత ఈయన బాడీని పోస్ట్ మార్టం కూడా చేయకుండా బంగ్లాదేశ్ గవర్నమెంట్ అమెరికాకి ఇచ్చిందని, ఇది భారతదేశాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి, భారతదేశపు లీడర్ని చంపేయడానికి అని బంగ్లాదేశ్లోని న్యూస్ అవుట్లెట్స్ కానీ భారతదేశంలోని న్యూస్ అవుట్లెట్స్ కానీ రాస్తున్నాయి. మీరు కూడా చాలా దగ్గర చూసే ఉంటారు, మీకు ఫార్వర్డ్ వచ్చి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దాకా ఇష్యూ మీద నేను మాట్లాడకపోవడానికి ఒక రీజన్ ఉంది. నేను చిన్న ప్రిన్సిపల్ ఫాలో అవుతా, ఏదైనా అఫీషియల్ వెరిఫైడ్ సోర్స్ నుంచి మనకు బయటకు వస్తే గానీ మనం మన కమ్యూనిటీలో షేర్ చేయకూడదు దాన్ని అని. ఐ స్టాండ్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్, భారతదేశం నాకు ముఖ్యం. అట్ ది సేమ్ టైం ఇలాంటి విషయాలు వెరిఫై కాకుండా మీ ముందు పెట్టడం, అది నేను పర్సనల్గా అఫీషియల్ గా బయటకు వచ్చిన తర్వాత భారతదేశం దీని మీద రియాక్ట్ అయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటుంటా. ఇప్పుడు దాకా మీరు విన్న ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పుతిన్ గారు కానీ, ఇటు మోదీ గారు కానీ, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, రష్యన్ గవర్నమెంట్ కానీ ఏది ఒప్పుకోలేదు, బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ ఈ థియరీ మొత్తంలో రష్యన్ ఇంటెలిజెన్స్ ముందుకు వచ్చి మోదీ గారిని కాపాడింది, అందుకే మోదీ గారు ఆ కారెక్కి వెళ్ళారని చెప్పి కూడా చాలా కథనాలు వచ్చాయి. అగైన్ ఇది నిజం అబద్ధం మనకు సమయం సమాధానం చెప్తుంది, కానీ మనం మాత్రం మన ప్లాట్ఫామ్ లో ఒక డెకరం మెయింటైన్ చేద్దాం. పీటర్ హ్యాస్ అనే ఒక ex-USA సంబంధించిన వ్యక్తి బంగ్లాదేశ్ వచ్చాడని, కాక్స్ స్ట్రీట్ కాక్స్ మార్కెట్ రోహింగ్యా రెఫ్యూజీ క్యాంప్ అది ఏదైతే మనకు చాలా పెద్ద తలపోటు కింద మారిందో ఈ రోహింగ్యా రెఫ్యూజీల గొడవ, అలాంటి లొకేషన్ లో కలవడం ఏంటి అని కూడా ఆర్టికల్స్ వచ్చాయి. కాకపోతే దీన్ని అమెరికన్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. ఆయన ఆ రోజు ఇక్కడ వాషింగ్టన్ లోనే ఉన్నాడని చెప్పింది. బట్ మనం ఇన్ని మాట్లాడుకున్నాం కదా, ఒక్కసారి మన అఫీషియల్ సోర్స్ ని ఓపెన్ చేసి చూస్తే ఫ్యాక్ట్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు కదా, మనకు అలాంటి నిజం ఒకటి కనబడుతుంది. ఓకే, ఢాకా మీద మనకు ఎందుకు అనుమానం ఉంది? సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, ఢాకా మీద మనకు ఎందుకు అనుమానం ఉంది? బంగ్లాదేశ్ మీద, బంగ్లాదేశ్ ప్రజలకి మనకి ఏమైనా ఉందా? ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ వచ్చిందే భారతదేశం వల్ల, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ లో ఉండే లీడర్షిప్ ఏదైతే ఉందో, మొహమ్మద్ యూనస్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో అడ్వైజర్ అని పిలుచుకుంటున్నాడు, కాకపోతే ఆయన ప్రైమ్ మినిస్టర్ కిందే ప్రస్తుతానికి. ఆ వ్యక్తికి ఉండే ఐడియాలజీకి మనకి ఇబ్బంది ఉంది ఇప్పుడు. అందుకనే బంగ్లాదేశ్ లోని ఢాకాలోని 5-స్టార్ హోటల్ ఇలాంటి ఆపరేషన్ జరుగుతుందని చెప్పి ప్రపంచం అంతా నమ్ముతుంది. అట్లీస్ట్ ఆ థియరీ స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ఎవరైనా డిస్కౌంట్ ఇవ్వాలని పాయింట్ ఏంటో తెలుసా? ఆ భయం ఏ ఫౌండేషన్ మీద అయితే నిలబడి ఉందో ఆ ఫౌండేషన్ నిజమే అది. ఇవాళ బంగ్లాదేశ్ లో ఉండే లీడర్షిప్ భారతదేశానికి విరుద్ధంగా పనిచేస్తుంది. ఒక్కసారి ఈ ఫోటో చూడండి, నేను ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఫోటో మీరు చూడండి. ఈ ఫోటోలో ఒక బుక్ కనబడుతుంది మీకు, దాని మీద ది ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్, ద గ్రాఫిటీ ఆఫ్ బంగ్లాదేశ్ న్యూ డాన్ అని ఒక పేరుతో బుక్. ఇటు మొహమ్మద్ యూనస్ ఉన్నాడు, అటు సాహిద్ షంషాద్ మిర్జా అని చెప్పి చీఫ్ ఆఫ్ జాయింట్ స్టాఫ్ కి చైర్మన్. ఆయన పాకిస్తాన్ నుంచి వెళ్ళాడు బంగ్లాదేశ్ కి. ఇన్ఫాక్ట్ మన ఎయిర్ స్పేస్ ఓపెన్ చేయకపోతే పైనుంచి అలా వెళ్ళాడు. సరే వెళ్ళి ఊరుకున్నాడా? బంగ్లాదేశ్ లో ఏదైతే ఈ యూత్ మూవ్మెంట్ జరిగిందో దాని బయటకి, అది పేరుకే యూత్ మూవ్మెంట్, దాని వెనకాతలు ఎవరున్నారో ఎలా నడిపించారో నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ దిగిన ఈ పాకిస్తానీ వ్యక్తి మొహమ్మద్ యూనస్ తో కలిసి పెట్టిన ఈ బుక్ లో ఆ ఇమేజ్ లో గ్రేటర్ బంగ్లాదేశ్ ఉంది. అంటే వాళ్ళు ఇవాళ బ్రతుకుతున్న బంగ్లాదేశే కాకుండా మన భారతదేశంలో ఉండే బెంగాల్ గానీ, బీహార్ గానీ, జార్ఖండ్ గానీ, కింద ఉండే ఒరిస్సాలో కొంత భాగం కూడా కలుపుకొని, అటు సైడ్ మయన్మార్ లో ఉండే భాగాన్ని కూడా కలిపేసుకొని, మన నార్త్ ఈస్ట్ లో ఉండే 7 స్టేట్స్ ని కూడా కలిపేసుకొని ఇది మొత్తం మాదే అని బంగ్లాదేశ్ స్టేట్మెంట్ ఇస్తుంది. దాని గురించి ఇవాళ మనం మాట్లాడాలి. సర్ క్రీక్ అనే ప్లేస్ లో గుజరాత్ దగ్గర హోవర్ క్రాఫ్ట్స్ అని ఉంటాయి. అంటే నీటిలోను భూమి మీద కలిపి నడిచే టెక్నాలజీ దాంట్లో ఉంటది. అలాంటి హోవర్ క్రాఫ్ట్ అని బొమ్మల్లాగా UK నుంచి తెప్పించుకొని పాకిస్తాన్ నేవల్ చీఫ్ మన ముందు వచ్చి తొడగొడుతున్నాడు. ఒక వీడియో రిలీజ్ చేశాడు 1 minute ది. సర్ క్రీక్ ఇస్ ద నెక్స్ట్ ఫ్లాష్ పాయింట్ అని మన బాన్ గంగా లొకేషన్ ఏదైతే ఉందో మన భూమి అది. సో పాకిస్తాన్ మీరు ఎన్ని లెవెల్స్ ఆలోచిస్తుందో మీరు ఒకసారి చూడండి. సర్ క్రీక్ దగ్గర ఒక కన్నేసి ఉంచింది. అఫ్ కోర్స్ కాశ్మీర్ దగ్గర ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర కూడా వచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు భారతదేశానికి పంపిస్తుంది. ఇవి వెరిఫైడ్ సోర్సులు. ఇది పాకిస్తానీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన వీడియో అది, బంగ్లాదేశ్ లీడర్ నిలబడిన ఫోటో అది. వీటి గురించి మనం మాడితే మన చుట్టూ ఎలాంటి నైబర్స్ ఉన్నారు, వాళ్ళని మనం ఎలా పెట్టుకోవాలో, ఇన్ఫాక్ట్ మన ఫారెన్ పాలసీ ఎలా ఉండాలో వెరిఫైడ్ సోర్సెస్ మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. దానికి నేను ప్రయారిటీని ఇస్తా. ఈ టెరెన్ జాక్సన్ గురించి కానీ, SCO సమిట్ లో మోదీ గారి మీద జరిగిన యత్నం గురించి కానీ రానండి, అఫీషియల్ గా బయటకు రానివ్వండి, మనం మాట్లాడదాం మనం. బట్ మీరు నా వీడియోస్ చూస్తున్నారంటే మీ పట్ల నాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మాత్రం నేను నిర్వర్తిస్తా. ఈ జియోపొలిటికల్ టాపిక్సే కాదు, మన తెలుగు రాష్ట్రాలు ఎటువంటి టాపిక్ జరిగినా, ఇన్ఫాక్ట్ కర్నూలు బస్సుకి సంబంధించి కూడా ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా, సైక్లోన్ మోంతాకి సంబంధించి ఎటువంటి న్యూస్ బయటకు వచ్చినా కూడా నా సైడ్ నుంచి వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇవాళ మనం ఆడుకునే టాపిక్స్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా ఆ కాంటెక్స్ట్ మీరు తెలుసుకోవాలంటే 31st జూలై మన రాజ్యసభలో ఎటువంటి
డిస్కషన్ జరిగిందో మీరు ఒకసారి వినాలి. ఇది 31 ఆగస్ట్ కి 1 month ముందు ఎగ్జాక్ట్ గా అక్కడ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఒక అతను క్వశ్చన్ చేశాడు. ఇది మీ గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఉంటే మీరు ఒకసారి చెక్ చేస్తే కరెక్ట్ గా ఎక్కడ చెక్ చేయాలో మీకు తెలిస్తే. రణదీప్ సింగ్ సుర్జేవాలా గారు అని చెప్పి ఆయన అడిగారు. ఎవరిని అడిగారు? మన జయశంకర్ గారిని. సార్ బంగ్లాదేశ్ లో ఏం నడుస్తుందో మీరు చూస్తున్నారా? గ్రేటర్ బంగ్లాదేశ్ అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? మన భూమిని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా, అసలు అలాంటి ఇష్యూ ఉందని మీకు తెలుసా? ఇన్ఫాక్ట్ టర్కీ బ్యాక్ చేస్తుంది కదా బంగ్లాదేశ్ ని, దాని గురించి మీరు విన్నారా? దీన్ని మీరు డిప్లొమాటిక్ గా బయటకు వెళ్ళి మాట్లాడారా? దీనికి సొల్యూషన్ వెతికారా? ఆ రాడికల్ ప్రాపగాండాని కౌంటర్ చేయడానికి మీరు తీసుకుంటున్న మెజర్స్ ఏంటి అని ఇలా కేటగారికల్ గా ఆయన 4-5 క్వశ్చన్స్ అడిగితే దానికి రెస్పాండ్ అవుతూ జయశంకర్ గారు, సార్ నేను విన్నాను, నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ మీరు చెప్తున్న ఈ రాడికల్ ఐడియాని ప్రాపగేట్ చేస్తున్న టీం పేరు సల్తనత్ బంగ్లా. టర్కిష్ యూత్ ఫెడరేషన్ అయిన ఒక ఎన్జిఓ, టర్కీకి సంబంధించిన ఎన్జిఓ బ్యాక్ చేస్తుంది దీన్ని. ఇన్ఫాక్ట్ ఈ యూనస్, ఈ మొహమ్మద్ యూనస్ మీరు చూస్తే ఆయన ఏమంటుంటాడు, మీరు భారతదేశం మా మీద ప్రాపగాండా పుష్ చేస్తుంది, ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ చెప్తుంది అంటాడు కదా. ఈ సల్తనత్ బంగ్లాని కూడా ఇది ఫేక్, అసలు ఇలాంటి ఆర్గనైజేషన్ మా బంగ్లాదేశ్ లో లేదు అని చెప్పిన అదే మొహమ్మద్ యూనస్ ఇవాళ ఆ ఫోటో ఎందుకు పట్టుకున్నాడు? ఇది మీరు అబ్జర్వ్ చేయాలి, దీన్ని మీరు క్వశ్చన్ చేయాలి. రాడికల్ థాట్ ఏదైతే ఉందో ఇది కూడా, దీనికి కూడా కర్త కర్మ క్రియ పాకిస్తానే. మొహమ్మద్ యూనస్ పేరుకే బంగ్లాదేశ్ వ్యక్తి, కొంచెం మనం జూమ్ అవుట్ చేసి చూస్తే పాకిస్తాన్ పని మనిషి. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ప్లాన్ చేసిన ఒక వ్యక్తి ఆయన. మీరే చూడండి మన నైబర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు, అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అటు చైనా. వీళ్ళలో ఎవరికి భారతదేశపు ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ లో లేదు, ఎలా అవ్వట్లేదు. ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, దీన్ని మనం లైట్ తీసుకోకూడదు. ఇబ్తిజాం ఇలాహీ జహీర్ అని చెప్పి ఆయన హఫీజ్ సయీద్ కి బాగా కావాల్సిన వాడు. హఫీజ్ సయీద్ ఎవడంటే ఆ పందికొక్క గురించి మనం మాట్లాడుకున్న ఆపరేషన్ సింధూర్ టైంలో. ఇప్పుడు ఇంత కావాల్సిన వాడు బంగ్లాదేశ్ వస్తే బంగ్లాదేశ్ ఎలా రిసీవ్ చేసుకుందో మీరే చూడండి ఆ ఫోటోను ఒకసారి. అది బంగ్లాదేశ్ ప్రస్తుతానికి. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ తో ప్రజలతో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మన ఫారెన్ పాలసీ వాళ్ళ బెటర్ గా ఉండాలంటే బంగ్లాదేశ్ లీడర్స్ మనం ట్యాకిల్ చేయాలి. కానీ బంగ్లాదేశ్ ప్రజల్లో ఒక విద్వేషాన్ని మనం రెచ్చగొడితే, ఇవాళ ప్రజల మొత్తాన్ని మన శత్రువులుగా చూస్తే అది మనకే నష్టం కలుగుతుంది. మనం మన ఫ్రెండ్స్ ని, ఎనిమీస్ ని చూస్ చేసుకోగలుగుతాం, బట్ నైబర్స్ ని మనం చూస్ చేసుకోలేం. వాళ్ళు అక్కడే తగలడతారు. మన చేతిలో ఉండేది ఒక్కటే, వాళ్ళని మనం ఎలా డీల్ చేస్తున్నాం అని. అందుకని ఇవాళ మనం చూడాల్సింది పాకిస్తాన్స్ మోటివ్. మీరు జాగ్రత్తగా మీరు చూస్తే రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి జరిగిన గొడవ గురించి మనకు తెలుసు. ప్రస్తుతానికి అది సద్దు మణిగినట్టు కనబడుతుంది, కానీ అది ఎప్పుడైనా మళ్ళీ రీసర్ఫేస్ అవ్వచ్చు. ఆ యుద్ధాన్ని కూడా ఇండియాకి ఆపదించడానికి చూశాడు ఈ సెల్ఫ్ గోల్ ఖ్వాజా. అది పాకిస్తాన్ లో ఫ్యూయల్ చేసి బంగ్లాదేశ్ ద్వారా భారతదేశానికి ఏదైనా నష్టం చేకూరుద్దామా అనే ఒక థాట్ ఖచ్చితంగా ఉంటది. విచ్ ఇస్ అ ఫెయిర్ వ్యాలిడ్ పాయింట్ కదా. సర్ క్రీక్ లో పాకిస్తాన్ నేవీ దిగింది. కొత్త వాళ్ళకి మాత్రం చెప్పిన సర్ క్రీక్ మనలో చాలా మందికి తెలుసు. సర్ క్రీక్ ఇస్ నియర్ గుజరాత్. మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా దీని గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ ఇస్ గెటింగ్ ఇట్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరినీ రెడీ చేస్తుంది అక్కడ సర్ క్రీక్ దగ్గర. ఆ భూమి నాది అని చెప్పి లాగేసుకోవడానికి చూస్తుంది. ఒకటి, అక్కడ జనసంచారం ఉండదు. అది ఆల్మోస్ట్ ఒక నేల, వాటర్ కలిపి ఉండే ల్యాండ్. అది అక్కడ మనుషులు ఎక్కువ బ్రతకలేరు, చాలా మషీ ఏరియా. అలాంటి ఏరియాని ఎవరికి కనబడకుండా లాగేద్దాం. ఆపరేషన్ మేఘ్దూత్ లో మన నేలను మనం ఎలా అయితే క్లెయిమ్ చేసుకున్నామో పాకిస్తాన్ తాట తీసి అది వాళ్ళు పాకిస్తాన్ తీసుకుందాం అని ప్రయత్నిస్తుంది. అందుకే సర్ క్రీక్ దగ్గర అంతమందిని బిల్డప్ చేస్తుంది. వాళ్ళు మన భూమిని వాళ్ళదే అనుకుంటారు. ఎందుకు అనుకోరు? ఆ డిప్పంగాలు ప్రపంచం మొత్తం వాళ్ళదే అనుకుంటారు. డిప్పం మీద కొట్టి చెప్పాల్సిన బాధ్యత మనది. అదే చేశారు రాజ్నాథ్ సింగ్ గారు. మీరు కానీ అలా చేస్తే కరాచీ పోర్టుకి మేము రావాల్సిన దారి ఆ సర్ క్రీక్ నుంచే ఉంటుంది, మీరు చూసుకోండి. దీస్ ఆర్ హిస్ వర్డ్స్. యాద్ రఖనా చాహియే कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है। साथियों, आज जब हम यहाँ सत्य पूजा कर रहे हैं, ఇవాళ పాకిస్తాన్ 1 minute వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో హోవర్ క్రాఫ్ట్స్ అని ఉంటాయి. పైనుంచి గాలిని సక్ చేసి కింద దాన్ని నింపేసి ఆల్మోస్ట్ ఫ్లోటింగ్ హోవరింగ్ జోన్ లో ఉంటుంది. అది నేల వస్తే నేల మీద వెళ్ళిపోగలుగుతుంది, వాటర్ వస్తే వాటర్ మీద వెళ్ళిపోగలుగుతుంది. నేలకి వాటర్ కి మధ్యలో ఉండే స్పేస్ లో కూడా చాలా ఈజీగా హోవర్ చేయగలుగుతుంది. అలాంటివి కొన్ని అక్కడ తీసుకురావడం ఇస్ అ గుడ్ చాయిస్. పాకిస్తాన్ మంచి చాయిస్ చేసింది. We are a strong believer of collaborative and cooperative maritime security approaches. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీకి ప్రస్తుతానికి అక్కడ హోర్ క్రాఫ్ట్ ఏం లేవు. గ్రిఫాన్ 2400 TD అని చెప్పి అవి యూకే నుంచి కొనుక్కుంది. ప్రస్తుతానికి మనకు చూపిస్తుంది ఆ వీడియో. ప్లస్ ఈయన చాలా కామెడీ చేస్తున్నాడు. ఈయన పేరు ఏదో ఉంటుంది, నవీద్ అష్రఫ్ అని చెప్పి నేవీ చీఫ్. ఆయన అక్కడికి దిగి బెటాలియన్ మొత్తాన్ని దింపేసి ఆ బెటాలియన్ కి క్రీక్ అనే పేరు పెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్రీక్ అని మనం ఎందుకు పిలుస్తున్నాం ఇప్పటికీ నాకు అర్థం కాదు. మన బాన్ గన్ గా అని పిలుచుకునే మన భూమిని ఎవరో బ్రిటిష్ వ్యక్తి వచ్చి అక్కడ గవర్న్ చేశాడని చెప్పి అతని పేరు క్రీక్ అని చెప్పి సర్ క్రీక్ అని పేరు పెట్టి ఇవాళకి మనం పిలుస్తున్నాం దాన్ని. ఎనీవేస్ ఈ క్రీక్ కమాండ్ అని చెప్పి ఒక బెటాలియన్ మొత్తాన్ని అక్కడ దింపి హోర్ క్రాఫ్ట్లు దింపాం. ఈ సోవరెంటీ మొత్తం మాది బాధ్యత అని పాకిస్తాన్ కొంచెం స్టాండప్ కామెడీ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇండియన్ ఓషన్ మొత్తాన్ని పాకిస్తాన్ స్టెబిలైజ్ చేస్తుందండి. ఇన్స్టెబిలిటీకి పర్యాయ పదమైన పాకిస్తాన్ అక్కడ వచ్చి స్టెబిలైజ్ చేస్తామని జోక్లు వేస్తుంది. సరే దాన్ని కూడా పక్కన పెట్టండి. అందరికీ తెలిసిన విషయం ఇండియన్ ఓషన్ ఎవరు స్టెబిలైజ్ చేస్తున్నారు ఇక్కడ అని. అది భారతదేశం. నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 2 పాలసీలు మాత్రం ఈ షెహబాజ్ షరీఫ్ ఫాలో అవుతున్నాడు. పాలసీ నెంబర్ 1, ట్రంప్ గారిని యగాదిగా కింద మీద పొడియాలి. I would say that Pakistan had nominated President Donald Trump for Nobel Peace Prize. ఆడియో ఫంక్షన్ లో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా సిగ్గుపడాలి.
ఈ రేంజ్ లో పొగడొచ్చా అని. కంబోడియా, థాయిలాండ్ కూడా ఆపేశాడు మొన్న ట్రంప్ అని చెప్పి ఈయన మాట్లాడాడు. ఫస్ట్ ట్రంప్ గారు హ్యాపీ అవుతారు దానికి. ఇకపోతే రెండోది ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు చేయడం, ఇలాంటి వీడియోలు గట్రా రిలీజ్ చేయడం. అఫ్ కోర్స్ మన వాళ్ళు కూడా అక్కడ త్రిశూల్ అని చెప్పి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు వీళ్ళకన్నా ముందే. 18,000 అడుగుల వరకు వెళ్ళి కూడా మనం ఆర్మీ ఎక్సర్సైజ్ చేసాం మనం. ఇన్ఫాక్ట్ ఇది పాకిస్తాన్ ర్యాటిల్ చేసింది అనుకోండి, నో టైం కూడా పంపించాం మనం. ఇన్ఫాక్ట్ మీరు న్యూస్ ఆర్టికల్ చదివే ఉంటారు, నో టైం కూడా పంపించాం. నో టైం అంటే ఏంటి అంటే నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని మనకి ఏవియేషన్ ఉంటుంది. పలానా ప్లేస్ మీరు రావద్దు అని హెచ్చరిక లాంటిదే. సింపుల్ గా ఈజీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే. సో సర్క్రీక్ అనేది అసలు మనకి సిలబస్ లో లేదు. ఇది ఇద్దరు బంగ్లాదేశ్ ఉండేది, లేదా అక్షయ్ చిన్న ఉండేది, లేదా పాకిస్తాన్ ఈ కశ్మీర్ ఉండేది. దీన్ని కూడా అనవసరంగా తెచ్చి అనవసరంగా లాగుదామని చూస్తున్నారు. డీజేటీ గారు హెల్ప్ కూడా తీసుకొని పాకిస్తాన్ ఫ్రెండ్లీ నేబర్, ఫ్రెండ్లీ నేషన్ అని చెప్పి అవుట్రేజియస్ లెవెల్స్ కి అయితే రీచ్ అయిపోయిన సిచువేషన్ ఇప్పుడు. మన వాళ్ళైతే ఇది ఆపరేషన్ సింధూర్, ఇది కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ ఎక్కడి నుంచి దాడి చేయడానికి ప్రయత్నం చేసినా మేము ఇక్కడ రెడీగా ఉన్నాం అని భారతదేశపు భద్రతా దళాలు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాయి. కాకపోతే ఇక్కడ నాకు చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి కనబడింది. మనం ఒక 18 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే 19 సంవత్సరాలు అనుకోండి. 2008లో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్. మనకి ఏదైనా మనం టైంకి తగ్గట్టుగా చూడాలి. అప్పటికి ఇంకా మనకి 26 నవంబర్ ఇన్సిడెంట్ జరగలేదు. ఇంకా 1 year తర్వాత జరగబోతుంది. మనం పాకిస్తాన్ కలిసి అక్కడ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో సర్క్రీక్ రీజియన్ లో, బాన్గంగా రీజియన్ లో కలిసి పనిచేద్దాం, కలిసి బిజినెస్ చేద్దాం అనే రేంజ్ లో అప్పట్లో డిస్కషన్ జరిగినాయి. కాకపోతే పాకిస్తాన్ గురించి మనకు తెలిసిందేగా, డిస్కషన్ మనం ముందుకు తీసుకెళ్లేదు. కానీ 2007లోనే 2006లోనే ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ పడింది. ఆ పేపర్ క్లిప్పింగ్ ఇక్కడ పెడతా నేను. మన్మోహన్ సింగ్ జీ ఈస్ టాయింగ్ విత్ హిస్ ఐడియా అని. హీస్ అ ఫెంటాస్టిక్ పీఎం. ఆయన చేసిన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ఆర్ గ్రేట్. బట్ జస్ట్ ఈ ఆర్టికల్ గురించి చెప్తున్నాను అంతే. అందుకని మనం కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచిస్తే 18-20 ఏళ్లలో ఎంత మారిపోతుంది. ఏ ఏరియాలో అయితే కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నాం, ఆ ఏరియాలో ఇప్పుడు మనం యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాం. దీనికి ఎవరి కారణం ఏంటి సెపరేట్ గా చెప్పాలా? పాకిస్తానేగా. అన్నట్టు పాకిస్తాన్ అంటే ఈ సల్మాన్ ఖాన్ న్యూస్ మీరు చదివారా మీరు? రీసెంట్ 2-3 రోజుల క్రితం నుంచి నేను చదువుతున్న ఆర్టికల్స్. సల్మాన్ ఖాన్ ఒక ఉగ్రవాదిగా డిక్లేర్ చేసిన పాకిస్తాన్ అని. ఇది ఏంటి, ఎందుకు జరిగింది అంటే జాయిస్ సమ్మిట్ అని రియాద్ లో ఒక పెద్ద సమ్మిట్ జరిగింది. ఎంటర్టైనర్స్ అందరినీ పిలిచారు. యూట్యూబ్ నుంచి కూడా చాలా మంది వెళ్ళారు. ఈ ఇంటర్నేషనల్ ఐకాన్స్ లైక్ ఐషో స్పీడ్ అండ్ మిస్టర్ బీస్ట్, వీళ్ళందరితో పాటు మన భారతదేశం నుంచి 3 ఖాన్స్ ఎవరైతే ఉన్నారో, షారూక్ ఖాన్ గానీ, ఆమిర్ ఖాన్ గానీ, సల్మాన్ ఖాన్ గారి, వీళ్ళు 3 వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యారు క్రౌడ్ తో. అందులో ఒకనొక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు సల్మాన్ ఖాన్ గారు మన బాలీవుడ్ సినిమాలు, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళీ సినిమాలు ఇవన్నీ భారతదేశంలో మేము నిర్మించినా కూడా ఇక్కడ సౌదీ వచ్చి తెగాడేస్తున్నాయి. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, భారతీయులు చూస్తారు, బంగ్లాదేశ్ వాళ్ళు చూస్తారు, పాకిస్తాన్ వాళ్ళు చూస్తారు, బలూచిస్తాన్ వాళ్ళు చూస్తారని చెప్పి బలూచిస్తాన్, పాకిస్తాన్ సెపరేట్ గా అన్నాడు ఆయన. Telugu film or Malayali film, they will do hundreds of crores of business just in this belt, just in the GCC belt, because so many people from our countries have come here. There are people from Balochistan, there are people from Afghanistan, there are people from Pakistan. మరి ఆయన అనుకోని అన్నాడో అదే ఫ్లోలో వచ్చేసిందో మనకు తెలియదు. కానీ పాకిస్తాన్ ని పోక్ చేద్దామని ఉద్దేశపూర్వకంగా అన్నారో లేదో కానీ అది పాకిస్తాన్ లో చాలా అన్రెస్ట్ క్రియేట్ చేసింది. ఎంత ధైర్యం ఉంటే పాకిస్తాన్ ని, బలూచిస్తాన్ ని సెపరేట్ గా మాట్లాడతాడు. ఇన్ఫాక్ట్ ఇది బయటకు వచ్చి పాకిస్తాన్ మీడియా కూడా చెప్పలా. ఇన్ఫాక్ట్ మీడియా అంటే లీడర్షిప్, షేబాజ్ షరీఫ్ గానీ, వంకాయ్ మునీర్ గానీ బయటకు వచ్చి దీని మీద కామెంట్ చేయలేదు. కానీ బలూచిస్తాన్ కి సంబంధించిన ఒక ఆర్టికల్, బలూచిస్తాన్ గవర్నమెంట్ కి సంబంధించింది, లిబరేషన్ ఆర్మీ కాదు గవర్నమెంట్, బలూచిస్తాన్ హోమ్ మినిస్ట్రీ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్టికల్ వచ్చింది. పలానా సల్మాన్ ఖాన్ ని మేము ఉగ్రవాదిగా చేస్తున్నాం అని చెప్పి గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి. లేదు ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఎక్కడైతే గ్రామటికల్ మిస్టేక్స్ చూసానో కాదు ఇది పాకిస్తానే అని నాకు కూడా అనిపించింది. కాకపోతే ఈ CNIC నంబర్ ఏవో ఉంటాయి కొన్ని పాకిస్తాన్ సిటిజన్స్ కి మాత్రం ఇస్తారు. ఆ నంబర్ మన సల్మాన్ ఖాన్ కి ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ప్లస్ ఇలాంటి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చేయాలంటే కొన్ని దేశాలు కొన్ని రోజుల వ్యవధైనా పడుతుంది. వీళ్ళు కొన్ని గంటల వ్యవధిలో ఇచ్చారు. 16వ తేదీన ఆయన మాట్లాడారో లేదో, అక్టోబర్ 16వ తేదీన టక్ అని కొన్ని 2-3 గంటల్లో ఈ డాక్యుమెంట్ వైరల్ వెళ్ళింది. అంత త్వరగా పాకిస్తాన్ పనిచేస్తుందని చెప్పి నేను అనుకోను. సో ఇది ఫేకా రియలా అని మనకి సమాధానం చెప్తుంది. బట్ ఆ గ్రామటికల్ మిస్టేక్స్ మ్యాటర్ మాత్రం పాకిస్తాన్ గవర్నమెంట్ తప్పితే ఎవరు అన్ని మిస్టేక్స్ చేయలేరు ఒక పారాగ్రాఫ్ లో. రీసెంట్ గా ఈ షేబాజ్ కూడా ఏదో సమిట్ లోకి వెళ్ళి ఇరాన్ కి ఇజ్రాయెల్ కి గొడవ ఐ కండెమ్ అని ఐ కాండమ్ అన్నాడు. ఇది ఏదో సినిమాల్లో జోక్ కాదు, ఇది నిజంగా ఆయన అన్నాడు. అలా దిస్ ఆన్ రికార్డ్. బట్ పాకిస్తాన్ నిజంగా కాలుతుందని మాత్రం నాకు అర్థమైంది. మనం కూడా మన లీడర్స్ అయినా, మన పొలిటీషియన్స్ అయినా, మన యాక్టర్స్ అయినా బయటకు వెళ్ళినప్పుడు పాకిస్తాన్ బలూచిస్తాన్ సెపరేట్ గా అంటే సరదాగా ఉంటుంది. అలా అంటే బాగుంటది. నేను కూడా నా వీడియోలో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు బలూచిస్తాన్ ఒక సెపరేట్ దేశం కింద మాట్లాడతాను నేను. ఆడు మన సర్క్రీక్ ని వాడిదే అనగా లేనిది, మన కశ్మీర్ ని వాడిదే అనగా లేనిది, బలూచిస్తాన్ పాకిస్తాన్ మనం ఎందుకు ఒక దేశం కింద అనాలి? ఎందుకు మనం డిక్లేర్ చేయాలి అలాగా? బలూచిస్తాన్ ఎంబసీ మనం ఓపెన్ చేయాలి. ఇన్ఫాక్ట్ మన ఢిల్లీలో బలూచిస్తాన్ ఎంబసీ ఉండాలి, ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ఓపెన్ చేయాలి. అప్పటిగానే వ్యక్తికి బుద్ధి రాదని చెప్పి నా అభిప్రాయం. దీని మీద మీరే ఉంటారు నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, రాయల్ బెంగాల్ టైగర్, ఈ టైగర్ ఏదైతే ఉందో దానికి ఏ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇల్లు? ఆప్షన్ ఏ ఇస్ లవాచారా, ఆప్షన్ బి ఇస్ రతర్గుల్, ఆప్షన్ సి ఇస్ సుందర్బన్స్,
ఆప్షన్ డి సీతాకుంద. తెలిస్తే సమాధానాన్ని కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ మేజూడ్ అని మీరు రాసుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్. టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా, లేటెస్ట్ న్యూస్ మీరు చూద్దాం అనుకుంటే స్టోరీస్లో ఖచ్చితంగా వచ్చేసేయండి. ఒకవేళ సమాధానం అక్కడ స్టోరీలో లేకపోయినా మనకి ఏజూడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ ఉంది, అక్కడ పెట్టేమంట వాళ్ళని. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఏజూడ్ అన్ఫిల్టర్డ్లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కాంటెంట్ మీరు కన్జ్యూమ్ చేయాలన్నా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఇదే కైండ్ ఆఫ్ కాంటెంట్ని, ఇదే కైండ్ ఆఫ్ ఆథెంటిసిటీతో మీరు మళ్ళీ దీని అప్డేట్స్, దీని ఫాలో అప్ వీడియోస్ మీరు చూద్దాం అనుకుంటుంటే, ఎందుకంటే ఇక్కడ SEO సమ్మిట్ ప్రస్తావన నేను తెచ్చాను. SEO సమ్మిట్ గురించి ఆగస్ట్లో మనం మాడుకున్నాం. మీరు కానీ కంటిన్యూస్గా ఎవరైతే డైలీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, ఏజే డైలీ గ్యాంగ్ అని పిలుచుకుందాం మనం, మీ అందరికీ మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది జియో పాలిటిక్స్. ప్లస్ మన స్టేట్స్లో ఇష్యూస్ జరుగుతుంటాయి. కర్నూలు ఇష్యూ అయి ఉండొచ్చు, లేదా ప్రస్తుతానికి వస్తున్న సైక్లోన్ అప్డేట్స్ అయి ఉండొచ్చు. ఎటువంటి టాపిక్ నైనా విడమర్చి అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఆ డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. దట్స్ అబౌట్ ఇట్. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ దగ్గర దాకా వచ్చిన సైక్లోన్ ఏదైతే ఉందో, దాని గురించి ఏమాత్రం మీకు ఐడియా రావాలన్నా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు కర్నూలు గురించి నేను మిస్ అయ్యా, నేను న్యూస్ తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.